మీరు నమ్మితే ప్రతి అబద్ధం కూడా నిజంలా కనిపిస్తుంది. మీరు నమ్మకపోతే ప్రతి నిజం కూడా అబద్ధంలాగే కనిపిస్తుంది. రూపవతి అయిన ఆడదానికి మగాడు దాసోహం అవుతాడు, కానీ ఆడది ప్రేమను చూపే మగాడికి దాసి అవుతుంది. మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళ కోసం అస్సలు బాధపడవద్దు. ఆ బాధపడాల్సింది మీరు కాదు, మిమ్మల్ని వదులుకున్న వాళ్ళు. రోజులు వేగంగా గడిచిపోతుంటాయి. బాధలు భారంగా మారిపోతుంటాయి. నీకు ఇష్టం, కోరిక ఉంటే నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది. నీకు ఓపిక, ఆశయం ఉంటే నిన్ను ఎప్పటికైనా రాజును చేస్తుంది. గాయం మానితే పొలుసు అదే పోతుంది. గాయం మానకుండానే పొలుసు పీకేస్తే గాయం తీవ్రమై రక్తం కారుతుంది. జ్ఞానం అనేది అంచెలంచెలుగా కలగాలి, కానీ ఆరటపడితే లాభం లేదు. నీవు ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే ఆ దేవుడు 10 మెట్లు క్రిందికి దింపుతాడు. ఒకసారి ఓడిపోయినా కూడా తన అనుభవాన్ని ఉపయోగించుకోలేనివాడు మూర్ఖుడు. ఒకసారి ఓడిపోయి తన రెండవ ప్రయత్నంలో గెలిచేవాడు సామాన్యుడు. ఎదుటివారి అనుభవాన్ని ఉపయోగించుకొని గెలిచేవాడు మేధావి. ఎటువంటి అనుభవం లేకపోయినా గెలిచేవాడు జ్ఞాని. అయితే మనం జ్ఞాని కాకపోయినా పర్వాలేదు, కానీ మేధావిగా ఖచ్చితంగా ఉండాలి. ఇంట్లో భార్య మాట వినాలి, బయట భర్త మాట నెగ్గాలి. నీవు విజయం సాధించాక నీతో నడిచే వాళ్ళకంటే నీ గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో. బయట శత్రువుల కన్నా నీలోని బలహీనతలే నీకు బలమైన శత్రువులు. ఎంత బలమైనవంటే నీ విజయాన్ని కూడా చాలా సులభంగా అపజయంగా మార్చగలవు. కనుక నీ బలహీనతల్ని జయించు. మర్యాద దొరకని చోట ఎక్కువసేపు ఉండకండి. ఓర్పు, సహనాలను అలవర్చుకోవడానికి సరైన శిక్షణా సంస్థ మన గృహమే. గృహస్థ జీవితంలోని ఒడిదుడుకులను మౌనంగా సహించడమే మనకు ఒక గొప్ప తపస్సు లాంటిది. మన మనసు బాధపడటానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మన అనుకున్నవారు అనే ఒక్క మాట చాలు. మాట చిన్నదైనా మనసుని గాయపరుస్తుంది. ఒక చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి ఫ్రెండ్షిప్ని కూలదోస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడని ముంచేస్తుంది. కారణం చిన్నదే, కానీ ఫలితం మాత్రం జీవితకాలం. క్యారెక్టర్కి మించిన అందం లేదు, సాధనకు మించిన అదృష్టం లేదు. ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనం లేదు. విజయానికి మించిన ఆనందం లేదు, ధైర్యానికి మించిన శక్తి లేదు, త్యాగానికి మించిన గొప్పతనం లేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యాలంటే సహనంతో స్నేహం చెయ్యాలి. అంతేకాని ఆవేశంతో స్నేహం చేస్తే చివరికి అపజయాన్ని తెస్తుంది. కొంతమంది చెప్పే మాటలకు, చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు. ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు, తీసేవన్నీ గోతులు. ఇదే నేటి సమాజం తీరు. మాట్లాడాలి అనుకునే వారికి టైం ఖచ్చితంగా దొరుకుతుంది, కానీ వద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో, నలుగురిలో ఉన్నప్పుడు మాటలతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ అవసరం మనకు ఉందని తెలిసినా వదిలేసి వెళ్ళిన వాళ్ళని, మన అవసరాన్ని తెలుసుకొని అడగకుండానే హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. భార్య లోపాన్ని ఇతరుల ముందు వెక్కిరించకూడదు. అలాగే భర్త అసమర్థుడు అని ఇంకొకరి ముందు నిందించకూడదు. మనీతో కొనలేనిది మంచి ఆరోగ్యం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం, లైఫ్ లాంగ్ మరవలేనిది తండ్రి పడ్డ కష్టం. గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్న పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండడమే మనిషి యొక్క సహజ లక్షణం. మౌనంగా ఉన్న ప్రతి వ్యక్తి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. మీరు అడ్డుదారుల్లో ప్రయత్నించి ఏదో సాధించాము అనుకోవడం కంటే కష్టమైన సరైన దారిలో ప్రయత్నించి నిప్పులా నిజాయితీగా బ్రతకడం ఉత్తమం. గుర్తుంచుకోండి, అందమైన వాళ్ళు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనసున్న వాళ్ళు మాత్రం అరుదుగా ఉంటారు. దక్కని రిలేషన్ కోసం దిక్కులేని వాళ్ళలా ఆలోచించకండి. జరిగిన గతాన్ని మరిచి ముందున్న మీ గమ్యాన్ని చేరుకోండి. భవిష్యత్తులో మిమ్మల్ని వద్దనుకునే వాళ్ళే మిమ్మల్ని చూసి తలదించుకుని బ్రతుకుతారు. ఆడవాళ్ళకి ఏ కష్టం వచ్చినా భర్తకు చెప్పుకుంటారు. అలా కాకుండా వేరే వాళ్లకు చెప్పుకున్నారు అంటే ఆ కష్టాన్ని భర్త తీర్చలేడని కాదు, తన కష్టాన్ని చెప్పుకునే టైం తనకు ఇవ్వడం లేదని. నీకు భరించలేని బాధను, పట్టరాని సంతోషాన్ని నీకు ఎక్కువగా ఇచ్చేది నీవు ఎక్కువగా ప్రేమించిన వారే. ప్రశాంతంగా ఉన్నవాడే లైఫ్లో ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. విత్తనం మంచిదైనట్లయితే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది. అలాగే నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు. పరువు అనేది నలుగురిలో ఉండాలి. కష్టం అనేది గడప లోపల ఉండాలి. దుఃఖం అనేది మనసులో ఉండాలి. చిరునవ్వు అనేది పెదవులపై ఉండాలి. నిమిషాలు మారవచ్చు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరాలు మారవచ్చు, కానీ నీవు చేసిన మంచి చెడులు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది.
మంచి పని కాపాడుతూనే ఉంటుంది. మీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకుని పైకి చూస్తూ నడవకు. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంది. ముళ్ళులా మీ కాలికి గుచ్చుకొని మీ చేతితోనే తీసుకునేలా చేస్తుంది. ఒక మంచి పుస్తకాన్ని చదవడం అలవాటుగా చేసుకుంటే అది ఎల్లప్పుడూ మీ మనస్సులో మంచి ఆలోచనలని పుట్టిస్తుంది. ఒక ఆడపిల్ల లైఫ్లో ఏ తప్పు చేసినా కొంతకాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖుడికి ఇచ్చి మ్యారేజ్ చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ శిక్ష అనుభవించాల్సిందే. నీతిని నింపుకున్న వాళ్ళు చెప్పుడు మాటలకు లొంగరు. నిజాయితీని నమ్ముకున్న వాళ్ళు ఎవరి చెప్పు చేతులలో ఉండరు. మన లైఫ్లో అతి ప్రమాదకరమైంది దుఃఖం. దాన్ని దిగమింగడం నేర్చుకోండి. ఇంకా భయంకరమైనది నిరాశ. దాన్ని అస్సలు పట్టించుకోకండి. ఇంకా నీచమైంది అసూయ. దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకండి. నీకు పని పూర్తి చెయ్యాలన్న తపన లేనప్పుడు ఎవరు నీకు సహాయం చేయలేరు. ఎలాగైనా పని పూర్తి చెయ్యాలని కంకణం కట్టుకొని ఉంటే నిన్ను ఎవరూ ఆపలేరు. విద్య నేర్చుకొని గురువును మర్చిపోకండి. డబ్బు వచ్చాక స్నేహాన్ని మర్చిపోకండి. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకండి. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకండి. అవసరం తీరాక సహాయపడిన వారిని మర్చిపోకండి. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చెయ్యరు. మనం భయపడవలసింది మనతో తీయగా మాట్లాడే వారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు. టైం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనదే కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడదు. నిజాయితీతో పాటే మొండితనం కూడా ఉంటుంది. విధేయతతో పాటే మంచి ప్రవర్తన కూడా ఉంటుంది. ప్రేమతో పాటే కోపం కూడా ఉంటుంది. అందని వాటి కోసం ఎవడైతే ఆరాటపడుతూ పొందిన వాటిని నిర్లక్ష్యం చేస్తాడో వాడు ఎప్పటికీ లైఫ్లో సంతోషంగా ఉండలేడు. ఒక రిలేషన్ బాగున్నప్పుడు అన్ని విషయాలను నీకు చెప్తారు. అదే రిలేషన్ చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే నేటి సొసైటీ తీరు. మనీలో ఎటువంటి సంతోషం ఉండదు. కానీ సంతోషాన్నిచ్చే ప్రతి దాని వెనుక మనీ ఉంటుంది. మీరు మీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యండి. కానీ ఎదుటివాడి బ్రతుకు వినాశనానికి మీరు మాత్రం కారణం కావద్దు. నీవు పందెంలో గెలవాలి అంటే ఎదుటివారిని ఓడించే శక్తి ఉండాలి. కానీ నీవు జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తితో ఉండాలి. బాధ్యత లేనటువంటి ప్రేమ చాలా అందంగా ఉంటుంది. బాధ్యతతో కూడిన ప్రేమ భారంగా ఉంటుంది. మనం మాట్లాడిన మాట, వదిలిన బాణం, జరిగిన కాలం, వదులుకున్న అవకాశం, ఈ 4 వెనక్కి రావు. మీతో ఉండిపోయే వాళ్ళకి, మీ నుండి వెళ్ళిపోయే వాళ్ళకి చాలా తేడా ఉంది. ఉండిపోయే వాళ్ళు మిమ్మల్ని భరిస్తారు. వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు అవకాశం కోసం ఎదురుచూస్తారు. దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది. అలాగే డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది. కుటుంబం విలువ ఒంటరితనంలో తెలుస్తుంది. ఈ సొసైటీలో మనసున్న మనుషులను పక్కన పెట్టి మనసే లేని మనీతో కాలం గడిపేస్తున్న వారే ఎక్కువ. మీరు ఏదో సాధించాలి అని అనుకున్నప్పుడు మీ వాళ్ళు మీకిచ్చే ధైర్యం కన్నా ఎందుకు అని నిరుత్సాహపరిచి ఆపేసేవారే ఎక్కువ. మన వాల్యూ తెలియని వారికి మనం దూరంగా ఉండటమే మనకు క్షేమం. మనలో అహంకారం పెరిగే కొద్దీ మన పతనం ప్రారంభమవుతుంది. అధికారం, హోదా చూసి వచ్చే మర్యాదలు, పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. మన మంచితనమే శాశ్వతం. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది. విడిపోయేటప్పుడే రిలేషన్ విలువ తెలుస్తుంది. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. ఎందుకంటే బాధ పెట్టేవాళ్ళు ఉండరు. మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇతరుల ముందు భార్యాభర్తలు ఒక్క మాటగా ఉండాలి. ఇతరులకు భార్యాభర్తల మధ్య కలగజేసుకొని పెత్తనం చేసే అవకాశం ఇవ్వకూడదు. మీరు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి. ఎందుకంటే జీవితం అన్నది ఎప్పుడూ పాఠం నేర్పకుండా ఉండదు కాబట్టి. నిన్ను చిన్నచూపు చూసేటోడిని ఆవేశమైన మాటలతో కాదు, నీవు సాధించే విజయంతో వాడి అహం మీద దెబ్బ కొట్టాలి. పొరపాటును ఎప్పుడూ నీ లోపంగా భావించకు. నీకు పాఠం నేర్పే గురువనుకో. ఆ అనుభవంతో అడుగు ముందుకు వెయ్యి. నీవు పడిపోతే పగలబడి నవ్వుతారు కానీ పైకి లేపడానికి ఎవ్వరూ రారు, గుర్తుంచుకో. నీ అపజయాలకు గల మూల కారణం నీలో ఆత్మవిశ్వాసం లేకపోవటం. గొప్పతనం అనేది సొంత డబ్బా కొట్టుకుంటే రాదు. నీవు చేసే పని, నడుచుకునే పద్ధతి వల్ల దానంతట అదే వస్తుంది. పోగొట్టుకున్న ఆనందం అన్నిసార్లు కోల్పోయిన చోటే దొరకదు. ప్రతిసారి అక్కడే వెతక్కు. మనిషి ఎలా ఉన్నాడో చూడకండి, మనసు ఎలాంటిదో చూడండి. అందం పోతుంది, ఆస్తి తరిగిపోతుంది, కానీ మంచి మనసు ఎప్పటికీ మీకు తోడుగా ఉంటుంది. నమ్మకం అనేది నీ మీద ఉంచుకుంటే అది నీకు బలమవుతుంది. వేరొకరిపై ఉంచితే అది నీ బలహీనత అవుతుంది. తొందరగా దొరికేది ఏదైనా సరే ఎక్కువ కాలం మన్నిక రాదు. ఎక్కువ కాలం మన్నిక వచ్చేది ఏదైనా సరే అంత తొందరగా దొరకదు.
నిన్ను చులకనగా చూసే ప్రతి ఒక్కడికి నీ గెలుపే సమాధానం అవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.